గడిచిన కాలం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన లేఖన భాగములను ధ్యానం చేయటాకై ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన. కీర్తనల గ్రంథం నుండి 91వ కీర్తన 14వ వచన భాగాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి, ఇందుకు పనికిరాని వాణ్ణి, చేతకాని వాణ్ణి మీ పక్షంగా నిలబడుతుండగా మీ ఆత్మతో నింపండి. దుష్టును బంధించండి, చీకటి దురాత్మ అంధకార శక్తులు యేసు నామములో బంధించండి. మీ మాటలు నాయన వినటానికి మేము కూర్చొని ఉన్నాం, మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీరు మాట్లాడండి ప్రభువా, మీరే మాట్లాడండి, మా హృదయాలను తెరవచేయండి. మీరే మాట్లాడండి, దయ చూపించండి. వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటానికి సహాయం దయచేయండి. వారి ఆత్మీయ జీవితాల్లో మేలు కలగటానికి ఈ మాటలు ఉండినట్లు సహాయం దయచేయండి. ఆమె నన్ను వాడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసే విధంగా ఉంటానికి సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనంలో మనకు కావాల్సిన మాట ఏంటంటే, అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఎవరైతే దేవుని నామము ఎరిగి ఉంటారో, తెలుసుకొని ఉంటారో, వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాను అంటున్నాడు, హెచ్చిస్తాడు. మరి ఇక్కడ ఆయన నామాన్ని తెలుసుకోవటం అంటే ఏంటి? అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఆయన నామం తెలుసుకోవటం అంటే ఆయన పేరు యేసు ప్రభువనా? అది తెలుసుకుంటే చాలా? లేదా మన పితరులు ఆయన పేరు మోషేని అడిగారు. మోషే అంటున్నాడు, నువ్వు నన్ను పంపించావు, నేను ఐగుప్తులో ఉన్నా, నీ ప్రజల దగ్గరికి వెళ్తాను, నిన్ను ఎవరు పంపించారని చెప్పమంటే ఏం చెప్పమంటావు అంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమన్నాడు. ఇది చెప్తే సరిపోతుందా? లేదా ఆయన పేరు యేసు ప్రభువో లేదా ఇంకోటి చెప్తే సరిపోతుందా? అంటే ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే, ఆయనను ఎరిగి ఉండటం అంటే ఏంటి అనేది ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. అతడు నన్ను ఎరిగి ఉన్నాడు, అతడు నా నామము ఎరిగినవాడు, నా పేరు తెలిసినవాడు. పేరు తెలుస్తాం అంటే, పేరు తెలుసుకోవటం అంటే ఆయన అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. అదే ఇక్కడున్న మాట. అతడు నా నామము ఎరిగినవాడు అంటే పేరు ఒకటి తెలుసుకోవటం కాదు, ఆయన అంతరంగం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవటమే ఈరోజు మన ముందున్న చాలా పెద్ద పరిస్థితి. ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసుండాలి, ఆయన ఎట్టివాడో మనకు తెలుసుండాలి, ఆయన గుణగణాలు మనం తెలుసుకొని ఉండాలి. ఎవరైతే ఆయన యొక్క గుణగణాలు తెలుసుకొని ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అతడు నా నామమును ఎరిగినవాడు, ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో ఇశ్రాయేలీయులకి అర్థం కాలేదు కాబట్టి ఐగుప్తు మార్గంలో, అరణ్య మార్గంలో ఆయన మీద సనిగారు, గొనిగారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఎన్నో అద్భుత కార్యాలు వారి మధ్య జరిగించాడు. ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు జరిగించారు. ఎర్ర సముద్రం దగ్గర గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించారు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించిన ఆయన ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎలాంటి వాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ మీద సనిగారు, గొనిగారు. కానీ దావీదు అంటున్నాడు చూడండి, ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో దావీదు గారికి దేవుడు ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. ఆయన నామాన్ని పూర్తిగా ఎరిగినవాడు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆయన ఎలాంటి వాడట? నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నాకు ఆశ్రయమైన వాడు, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, కీర్తనీయుడు. దావీదు గారు ఎన్ని మాటలు చెప్తున్నారు ఇక్కడ. నా శైలము, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము, నన్ను రక్షించేవాడు, నా ఉన్నత స్థలము, కీర్తనీయుడు. దావీదు గారికి దేవుడు అంటే, ఆయన గుణగణాలంటే ఏంటో స్పష్టంగా తెలుసు. ఈరోజు చాలా మందితో మనం సహవాసం చేస్తాం. ఆ సహవాసాన్ని ముందుకు కొనసాగించాలంటే ఎదుటివారు ఎలాంటి వారు అనేది మనకు అర్థమైతే అప్పుడు వారి యొక్క గుణగణాలను బట్టి మనం వారితో సహవాసాన్ని కొనసాగిస్తాం. అంతే కదా. ఇక్కడ దేవుణ్ణి కూడా యేసు ప్రభు ఆయన దేవుడని తెలుసు, కానీ ఇశ్రాయేలీలు ఆయన ఎందుకు నమ్మలేకపోయారంటే ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన ఏంటో ఇశ్రాయేల్ ప్రజలకు అర్థం కాలేదు. కానీ దావీదు చాలా స్పష్టంగా దేవుని అర్థం చేసుకున్నాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఆయన ఎలాంటి వాడు అనేది దావీదుకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఇన్ని మాటలు రాస్తున్నాడు. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేది ఒక మాటలో నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అదే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. ఆయనకి ఏమంటే ఇష్టం లేదు. మనం కూడా ఎవరితో సహవాసం చేస్తున్నప్పుడు వారి యొక్క అభిరుచులు తెలుసుకుంటాం, వారి యొక్క టేస్ట్ ఏంటనేది తెలుసుకుంటాం, వారి ఇష్టాలు తెలుసుకుంటాం వారితో సహవాసం చేస్తున్నప్పుడు. ఇక్కడ దావీదు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆ దేవుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క అభిరుచులు, ఆయన ఇష్టాలు అయిష్టాలు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎందుకు ఈ మాటలన్నీ మనం నేర్చుకుంటున్నాం అంటే, అతడు నా నామమును ఎరిగినవాడు. పేరు తెలుసుకోవటం అంటే ఆయన గుణగణాలు తెలుసుకోవాలి. పేరు తెలుసుకోవటం అంటే ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి. పేరు తెలుసుకోవటం అంటే ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, వేటిని ఇష్టపడతాడో తెలుసుకోవటమే ఆయన పేరుని మనం తెలుసుకున్నట్టు. ఇక్కడ దేవుని యొక్క గుణగణాలు చాలా స్పష్టంగా దావీదు గారు మనతో చెప్తున్నారు. ఆయన ఎలాంటి వాడట? నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, ఆయన ఇష్టపడడు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఎవరైతే పాపం చేస్తారో వారిని దేవుడు ఇష్టపడడు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? నశింపజేస్తాడు. అందుకని లేఖనంలో ఉన్న మాట ఏంటంటే, అబద్ధికులు అందరూ మండు అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉంటారో మరి వారిని దేవుడు ఏం చేస్తాడట? మండుగుండంలో పడవేయబడతారు. మరి పౌలు గారు కూడా చెప్పారు, అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కారు, స్వతంత్రించుకోలేరు. ఇక్కడ దేవుని యొక్క గుణగణాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? గణపరుస్తాడు. ఎందుకు గణపరుస్తాడో చెప్పన, ఆయన గుణగణాలు తెలుసుకున్నవాడు ఆ గుణగణాలను బట్టే జీవిస్తాడు. ఆయన అయిష్టతలను బట్టి వాటిని కూడా, అతన్ని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క అయిష్టతలను కూడా అసహించుకుంటాడు. దేవునికి ఇష్టం లేని వాటిని అతడు కూడా అసహించుకుంటాడు. దేవుని ప్రేమించేవాడు, అందుకే అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు 91వ కీర్తన 14వ వచనంలో. ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని పూర్తిగా తెలుసుకున్నవారు. కాబట్టి ఎవరైతే దేవుని పూర్తిగా తెలుసుకుంటారో అప్పుడే ఆయన నామం అంటే ఏంటి, అసలు ఆయన ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. ఆయన ఎలాంటి వాడట? పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. మన దేవుడు ఎలాంటి వాడు? ఒక్క మాటలో ఉంది. ఆ మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట. ప్రభువే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడును. ఆయన చెప్పారు, వాస్తవమే. కానీ మనం కూడా ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి.
ఆయన ఎలాంటి వాడంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవుడు ఎలాంటి వాడు? ఆయన నామమును తెలుసుకోవటం అంటే, అతడు నా నామమును ఎరిగిన వాడు అంటే ఆయన పేరేంటో తెలియటం కాదు. ఉదాహరణకి నా పేరు తెలియటం కాదు, నా యొక్క గుణగణాలు మీకు తెలుసుకోవాలి. అందుకని దావీదు గారు చెప్తున్న మాట చూడండి, 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఎలాంటి వాడని మనం తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడని మనం తెలుసుకోవాలి. ఆయన పాపాన్ని అసహించుకునేవాడు. దుష్టత్వానికి ఆయన దగ్గర చోటు లేదు. చెడుతనం చేసేవారందరూ ఆయనకు అసహ్యులు. కపటము చూపి నరహత్య చేసేవారందరూ ఆయన నశింపజేస్తాడు. యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి చూచి తెలుసుకోవటమే దానిలోని అంతర్భావం. అతడు నా నామమును ఎరిగిన వాడు, అతడు నా నామం ఎరిగిన వాడు అంటే ఆయన ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎలాంటి వాడు మన దేవుడు? అక్కడ కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చాలా స్పష్టంగా రాసుంది. 4వ వచనం నుంచి రాయబడిన మాట. అందుకని అదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చూసినట్టయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 5వ అధ్యాయం 11వ వచనంలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, ఆయన మన జీవితంలో సంతోషం కలుగు చేయాలి. మనం సంతోషించాలంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న నాడు మనం ఆయన ఆశ్రయించగలుగుతాం. ఆయన ఆశ్రయించిన మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడంట? సంతోషంతో నింపుతాడు, సంతోషింపజేస్తాడు. కొన్ని వచనాలు నేను మీ ముందు ఈ సమయంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాం. భక్తుడైన దావీదు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఎలాంటి వాడనేది ఇక్కడ రాస్తున్నాడు. దావీదు దేవుని గురించి రుచి చూచి తెలుసుకున్నాడు కాబట్టి అంటున్నాడు, ఆయన నా కోట, నా శైలము, నా దుర్గము, నా ఉన్నత స్థలము అని దావీదు తెలుసుకున్నాడు. ఈరోజు ఆయన పేరేంటో తెలుసు. యేసుక్రీస్తు అని చెప్తున్నావు, సైన్యములకు అధిపతి అని చెప్తున్నావు, అబ్రహాము దేవుడు అని చెప్తున్నావు, ఇస్సాకు దేవుడు అని చెప్తున్నావు, యాకోబు దేవుడు అని చెప్తున్నావు. కానీ ఆయన ఎలాంటి వాడు అనేది నువ్వు రుచి చూసి తెలుసుకున్నావా? ఆయన గుణగణాలు నీకు స్పష్టంగా తెలుసా? దావీదుని దేవుడు అంతగా గణపరచడానికి గల కారణం ఏంటంటే, దావీదు రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, కష్టకాలంలో ఆయన నమ్మదగిన వాడు అని రుచి చూసి తెలుసుకున్నాడు దావీదు. ఈ అనుభవం నీ జీవితంలో ఉందా? యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచావా ఎప్పుడైనా? పేరు తెలుసు అంతే, పేరుకు మాత్రం ప్రార్థన చేస్తాం, కానీ రుచి చూచిన అనుభవం నీ జీవితంలో ఉందా? కాబట్టి దయచేసి గమనించండి. కొన్ని వచ్చిన భాగాలు ఈ సమయంలో నేను మిమ్మల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం గమనించినట్టయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనము, నెబుకద్నెజరు ఇలా చెప్తున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఏం చెప్తున్నాడు? షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. రుచి చూచి తెలుసుకున్నాడు. అక్కడ తన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది. రాజు నెబుకద్నెజరు ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఆ శాసనాన్ని వీరేం చేశారు? తిరస్కరించారు. ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదు, నా ప్రతిమకే మొక్కాలి అని ఒక శాసనం తయారు చేయబడింది. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారు రాజుకు భయపడలేదు, రాజు యొక్క శాసనానికి భయపడలేదు. రాజు ఆజ్ఞను పక్కన పెట్టేసేసి మరి దేవుణ్ణే పూజించారు, దేవుణ్ణి ఆశ్రయించారు. మరణాన్ని సహితం లెక్క చేయలేదు. అగ్ని 7 అంతలుగా రెట్టింపు చేయబడింది. అవునా? అగ్నిగుండం సిద్ధం చేయబడింది. ఆ అగ్నిగుండం ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ ఆజ్ఞను వీళ్ళు తృణీకరించారు, నీ మాట లెక్క చేయలేదు అన్నప్పుడు నెబుకద్నెజరుకు కోపం వచ్చి అగ్ని 7 అంతలు చేసినప్పటికీ కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు. ఎందుకంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు
వారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే రుచి చూచి తెలుసుకున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు. ఆపద్దినమున ఆయన నమ్మదగిన దేవుడని వారికి తెలుసు కాబట్టి అంత ధైర్యంగా రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించారు. కాబట్టి మరి అగ్నిగుండాన్ని కూడా ఏం చేయలేదు, లెక్క చేయలేదు. షడ్రక మేషక అబేద్నెగోలే కాదు, కానీ ఇక్కడ నెబుకద్నెజరు కూడా ఏం చేశాడట, రుచి చూచి తెలుసుకున్నాడు. తన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది. మరి అగ్ని 7 అంతలైంది, ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. మరి నెబుకద్నెజరే చెప్తున్నాడు, 4వ వాడు అక్కడ ఉన్నాడు. వారికి అగ్ని వాసన అంటలేదు, వారి బట్టలు ఏమవలేదు, అగ్ని వాసన అంటుకోలేదు. అక్కడ మనం చదివినట్టయితే 27వ వచనంలో అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. ఎవరెవరు చూశారు ఇక్కడ? ప్రధాన మంత్రులు, సేనాధిపతులు, వాళ్ళందరూ అక్కడ చూశారు, రుచి చూచి తెలుసుకున్నారు. వారి కళ్ళ ముందే ఈ సంఘటన అంతా కూడా జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారందరికీ తెలిసింది. అప్పుడు సాక్ష్యం చెప్తున్నారు. నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు. రుచి చూసి తెలుసుకున్నావా? నువ్వు ఆయన దేవుడని పిలుస్తున్నావు, యేసు ప్రభు అని పిలుస్తున్నావు, కానీ రుచి చూచి తెలుసుకున్నావా? రుచి చూచావా ఆయన ఏంటనేది? అందుకనే 91వ కీర్తన 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవునికి మనం ఏం చెప్పవసరం లేదు. మాట నా నోటికి రాకముందే నేనేం చెప్తానో దేవునికి తెలుసు. తలంపు పుట్టకముందే అదేంటో దేవునికి తెలుసు. ఇర్మియా గారు అంటారు, తల్లి గర్భంలో రూపింపక మునిపే పిండమునై ఉండకముందే మనం ఏంటో ఆయనకి తెలుసు. కానీ నీకు ఆయన ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు అడిగే మాట ఏంటంటే, మనం ఏంటో ఆయనకి తెలుసు, ఆయన ఏంటో నీకు తెలుసా? ఏనాడైనా ఆయన రుచి చూసి తెలుసుకున్నావా? దావీదు రుచి చూచి తెలుసుకున్నాడు, యెహోవా ఉత్తముడని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన నా ఆశ్రయము, ఆయన నా కోట, నా శైలము, నా దుర్గము అని చెప్తున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు రుచి చూచి తెలుసుకున్నాడు. కాబట్టి వీరి దేవుడు, షడ్రకు మెషకు అబేద్నెగోల వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే దేవుడు అని ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నాం 27వ వచనంలో, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాట చూశారు. కాదంటామా ఈ సంఘటనను? వారు చూశారు, పరీక్షించారు, వారికి ఏ హాని జరగలేదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉత్తముడు, వారు నమ్మిన దేవుడు ఉత్తముడని నమ్మారు. కాబట్టి రాజు యొక్క ఆజ్ఞలను రద్దుపరిచేశారు. ఏనాడైనా నువ్వు దేవుని రుచి చూచి ఎరిగి ఉన్నావా? గమనించండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచన భాగంలో, వీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుని ఉన్నాడు. ఏ నామము? యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తికి స్వస్థత జరిగింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, యూదులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. ఏంటి 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 ఇంతగా గందరగోళంగా ఉంది, ఏం జరిగింది, వీడు ఎలా స్వస్థత పొందాడు అంటే పరిస్థితుల్లో పేతురు చెప్తున్నాడు, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసి చంపినట్టు దేవుడు లేపిన యేసు ప్రభు ద్వారానే, ఆయన నామమును బట్టి ఇతడు స్వస్థత పొందాడని మీ అందరూ తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకున్నారు. యేసు ప్రభు నిజ దేవుడని రుచి చూచి తెలుసుకున్నారు వాళ్ళందరూ. దాదాపుగా ఎప్పుడైతే 4వ అధ్యాయం, అదే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు,
ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతురు యోహానులు అక్కడ సాక్ష్యం పలికారు. వారు చెప్పిన సాక్ష్యమును బట్టి, అక్కడ జరిగిన కార్యమును, అతడు పొందిన స్వస్థతను బట్టి అక్కడ అనేకులు, కొన్ని వేల మంది అక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. రుచి చూసి తెలుసుకున్నారు అక్కడ జరిగిన కార్యమును బట్టి. అక్కడ ఏ వ్యక్తికి అయితే స్వస్థత జరిగిందో, యేసు ప్రభు నామములో ఆ వ్యక్తికి ఎప్పుడైతే స్వస్థత జరిగిందో, అక్కడ జరిగిన దానిని బట్టి యేసు ప్రభు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొని 5,000 మంది యేసు ప్రభు తట్టు తిరిగారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్న నీవు, ఇన్ని సంవత్సరములుగా పేరు పెట్టుకుని క్రైస్తవుడని పిలువబడుతున్న నీ జీవితంలో యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న అనుభవం నీలో ఉందా? ఆయన గుణగణాలు ఏంటో నీకు తెలుసా? ఆయన ఎలాంటి వాడో నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఆయన ఎలాంటి వాడట? పూజార్హుడు. ఆయన ఎలాంటి వాడట? ఆశ్రయ దుర్గము, ఉన్నత దుర్గము, శైలము, కోట. ఆయన్ని ఆశ్రయించు వారిని సంతోషింపచేసే దేవుడు. ఇది ఆయన గురించిన సాక్ష్యం. ఇదే ఆయన నామమును ఎరగటం అంటే. అందుకనే అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. పేరు తెలుసుకోవటం కాదు. ఉదాహరణకి మనం ఎవరో ఒక వ్యక్తి పేరు తెలుసుకుంటాం, వారి యొక్క అంతరంగం ఏంటో మనకు తెలియాలి, వారు ఎలాంటి వారు అనేది మనకి తెలియాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనందరికీ తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్టయితే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనం ఏం చేయాలట? చీకట్లో నుండి దేవుడు, అంటే పాపంలో నుండి నిన్ను నన్ను దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకుంది దేనికోసమో తెలుసా? ఆయన యొక్క గుణగణాలను ప్రచురం చేయాలి, ఈ లోకానికి చాటి చెప్పాలి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క గుణగణాలను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. యేసు ప్రభు ఎలాంటి వాడనేది మనం లోకానికి చాటి చెప్పాలి. పేతురు యోహానులు చాటి చెప్తున్నారు. నెబుకద్నెజరు చెప్పాడు వీరి దేవుడే పూజార్హుడు అని. దావీదు గారు చెప్తున్నారు ఆయన ఎలాంటి వాడనేది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నానంటున్నాడు. నీవు నేను ఆయన ఉత్తముడని రుచి చూచి ఉన్నాము. ఆయన నామమును ప్రచురపరుస్తున్నామా? అపోస్తుల కార్యములలో మనం గమనించినట్టయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాడు ఫిలిప్ ఇక్కడ. అయితే చీకట్లో నుండి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఈ లోకానికి యేసు ప్రభు యొక్క నామం అంటే ఏంటో మనం తెలియపరిచే వారంగా ఉండాలి. ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురపరిచే వారంగా ఉండాలి. ఫిలిప్ ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు, యేసు నామమున సువార్త ప్రకటిస్తున్నాడు, యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువును ప్రకటించవలసిన భారం మన మీద మోపబడి ఉంది. అందుకే పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడి ఉంది. ఆయన యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి వాడో అనేది ఆ రుచి తెలుసుకునే అనుభవమే మనలో లేదు. ఇంకా ఆయన గూర్చిన సువార్తను మనం ఏ విధంగా ప్రకటించగలుగుతాం? యేసు ప్రభు ఎలాంటి వాడో ఇప్పటి వరకు మనం ఇంకా రుచి చూచే తెలుసుకోలేదు కదా. ఆయన ఎలాంటి వాడో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన ఎరిగి ఉండాలి, ఆయన మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. హోషేయ గ్రంథంలో అందుకే అంటాడు, దేవుని గుర్చిన జ్ఞానం వీరిలో లేదు. దేవుని గుర్చిన జ్ఞానం కావాలి. ఆయన ఎలాంటి వాడు అనేది మనం జ్ఞానం సంపాదించుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు, మన పితరులందరూ తెలుసుకున్నారు ఆయన ఎలాంటి వాడు అనేది.
ఇంకొన్ని మాటలు నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథము 140వ కీర్తన 12వ వచన భాగాన్ని చూడండి. నేను ముగిస్తాను, సమయం అవుతుంది. కీర్తన గ్రంథం 140వ కీర్తన 12వ వచనంలో, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. 140వ కీర్తన 12వ వచనంలో దావీదు గారు ఈ మాట రాస్తున్నారు. ఆయన ఎలాంటి వాడని దావీదు గారు చెప్తున్నారు. మన దేవుడు ఎలాంటి వాడట? బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడే దేవుడు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. మన దేవుడు ఎలాంటి వాడు? పాపాన్ని అసహించుకునేవాడు. చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. డాంబికులైన సన్నిధిని నిలువలేరు. పాపం చేసేవారందరిని ఆయన ఏం చేస్తాడట? నశింపజేస్తాడు. అంతేకాదు, బాధింపబడు వారి పక్షమున ఆయన న్యాయం చేస్తాడు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం, బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడతాడు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. దావీదు దేవుని ఎంత క్షుణ్ణంగా తెలుసుకున్నాడో ఈ వచ్చిన భాగాలు మనకు చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నాయి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆశ్రయం అని అనుకుంటున్న మన దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోపోవటమే పాపం. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. అన్ని అద్భుత కార్యాలు, అన్ని సూచక క్రియలు ఐగుప్తులో అరణ్య మార్గంలో చేసినప్పటికీ కూడా, బండ నుండి మధురమైన జలమునిచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు. కాబట్టి కనాను చేరుకోలేకపోయారు. ఈరోజు విశ్వసించిన నీవు నేను దేవుడు అంటే ఏంటో అర్థం కాకపోతే పరమ కనాన్ అనే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము. ఇశ్రాయేలీలకి దేవుడు ఏంటో అర్థం కాలేదు కాబట్టి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఆయన వెంబడిస్తున్న నీవు నేను, క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్న నీవు నేను, ఆయన ఏంటో అర్థం కాకపోతే ఆయన వాగ్దానాలను మనం ఏం చేయలేం? స్వతంత్రించుకోలేం. పరలోక రాజ్యాన్ని చేరుకోలేం. ఆయన గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఆయన ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో ఇంకా 2-3 వచనాల్లో నేను మీ ముందుంచి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 79వ కీర్తన 9వ వచనము. కీర్తనల గ్రంథం 79వ కీర్తన 9వ వచన భాగంలో మరి భక్తుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. మన దేవుడు ఎలాంటి వాడు? మన పాపములను పరిహరించే దేవుడు, మన పాపములను పరిహరించే దేవుడు, మన పాపములను క్షమించే దేవుడు. మన పాపముల నిమిత్తమై ఆయనే పరిహారార్థ బలిగా అయిపోయాడు. నీ పాపమును బట్టి, మన పాపమును బట్టి, మనందరి పాపమును బట్టి ఆయన పరిహారార్థంగా ఆయన రక్తాన్ని క్రయధనముగా విక్రయించాడు. ఆయన ఎలాంటి వాడంటే నీ కోసం నా కోసం బలి అయిపోయాడు. ఆకాశమునకు భూమికి మధ్య వేలాడిన దేవుడు మన దేవుడు. అది ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం. ఆయనే మన కోసం ఏం చేశాడంట? పరిహారం చెల్లించాడు. తన దేహాన్ని మరి నలగగొట్టబడినదిగా అక్కడ మనం చూస్తున్నాం. తన దేహంలోంచి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, అయా మా పాపమును బట్టి మా పాపానికి పరిహారం చెయ్యి, మమ్మల్ని రక్షించు. ఆయన నామంలో ఏముందంటే క్షమాపణ ఉంది. ఆయన నామంలో ఏముందంటే పరిహారం ఉంది. అంటే ఆ యొక్క నిన్ను బట్టి నన్ను బట్టి మన పాపములకి మరి మనం పరిహారం చెల్లించలేదు, కానీ ఆయన నామం పరిహారం అర్థ నామం. రెండోది క్షమించగలిగిన నామం, రక్షించే నామం ఆయన నామం. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా ఎవరు నీ కోసం పరిహారం చెల్లిస్తారు? ఎవరు నిన్ను క్షమిస్తారు? ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఆయన తప్ప. అందుకే అంటున్నాడు దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆయన ఎలాంటి వాడనేది మనం తెలుసుకోవాలి. ఆయన నామంలో ఏముందట? క్షమాపణ ఉంది. ఈరోజు ప్రభు పాదాల వద్దకు వద్దాం. ఆయన నామంలో క్షమాపణ ఉంది. ఆయన మన నిమిత్తం పరిహారం చెల్లించాడు. తన రక్తాన్ని క్రయధనముగా విక్రయించి ఆ పరిహారాంతా సిలువలో చెల్లించి నీ మీద నా మీద ఉన్న రుణభారాన్ని కొట్టివేశాడు. పాపం వలన వచ్చు జీతము మరణము. నువ్వు నేను మనందరం చేసిన పాపమును బట్టి అక్కడ ఆయన సిలువలో ఏం చేశాడట? పాపానికి క్రయధనం చెల్లించాడు. ఆ పాపానికి సిలువలో మేకులు కొట్టాడు.
ఆ పాపం అంతా ఆయన శరీరం మీద భరించాడు. నీకు నాకు విడుదలనిచ్చాడు. ఈరోజు ఆయన తెలుసుకో, యెహోవా ఉత్తముడని తెలుసుకో. ఆయన ఎలాంటి వాడనేది నువ్వు నేర్చుకో, తెలుసుకో. ఆయన ఎలాంటి వాడట? క్షమించే దేవుడు, నీ పాపాన్ని పరిహరించిన దేవుడు, నీకు పాపం నుండి విడుదల విముక్తినిచ్చిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు. అంతేకాదు ఆయన కీర్తనీయుడైన దేవుడు, ఆయన ఆశ్రయింపదగిన దేవుడు, ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చే దేవుడని వాక్యం ద్వారా మనం ప్రతి విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇంకొక మాటను నేను మీ ముందుంచి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 146వ కీర్తన 7వ వచన భాగాన్ని చూడండి. 146వ కీర్తన 7వ వచనము. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును. ఇలాంటి వాడు ఈ 146వ కీర్తనలో చాలా విషయాలు ఇక్కడ రాసి ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడో రాసి ఉన్నాయి, మనందరం చూస్తున్నాం. 7వ వచన భాగం నుంచి మనం ఆ విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా హన్నా ఆయన గురించి రాస్తూ ఉంటుంది. ఆయన ఎలాంటి వాడు అనేది రాస్తూ ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవటానికి, మరి ఆయన యొక్క గుణగణాలను మనం పరిశీలన చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. సమయం అవుతుంది. నాకున్న సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోవటమే పాపం. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, మనం నమ్మిన దేవుని గురించి మనం తెలుసుకోలేకపోవటమే పాపం అండి. ఇంకొక మాటను నేను మీ ముందు ఉంచుతాను. కీర్తన గ్రంథం 115వ కీర్తన మొదటి వచన భాగాన్ని చూడండి. కీర్తన గ్రంథం 115వ కీర్తన మొదటి వచన భాగంలో మనం గమనించినట్టయితే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. మాకు కాదు, మాకు కాదు. ఎవరికి మహిమ కలగాలి? ఎవరికి కీర్తిని మనం ఆపాదించాలంటే ఆయనకే మనం ఆ కీర్తిని ఆపాదించాలి. నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆయన నామానికే మహిమ కలగాలి. ఎందుకంటే ఆయన నీ నా కోసం, మనందరి కోసం, మన పాప పరిహారార్థం ఆయన చెల్లించాడు. కాబట్టి ఆ అగ్నిగుండములో 4వ వ్యక్తిగా ఆయన ఉండి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా వారిని రక్షించాడు. కాబట్టి నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి, మన పాపమును బట్టి మనం నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా మనందరి పాపాన్ని ఆయన శిలువలో భరించాడు. ఆ పాపానంతా కొట్టివేశాడు. మరణమునకు ఇక మన మీద ఏ అధికారం లేకుండా మరణమును మృంగివేశాడు. కాబట్టి ఆయన నామమునకి ఏం కలగలట? మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఇప్పటికైనా ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే ఈరోజు ఆయన పాదం ఎద్దుకురా. పేతురు, యోహాను సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు నామమునే ఇతడు స్వస్థత పొందాడు. యేసుక్రీస్తు నామములోనే మనమందరం ఏం చేయాలట? బాప్తిసం పొందాలి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో కూడా విడుదల లేదు. మరి ఏ నామంలో విడుదల ఉందంటే యేసు నామములో, యేసుక్రీస్తు నామంలోనే మనం ఏం పొందుతాం? విడుదల పొందుతాం. పాపం నుంచి విడుదల కలుగుతుంది. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఫిలిప్పు యేసుక్రీస్తు నామమును గురించి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పాపం నుండి నీకు విడుదల కావాలా? యేసు ప్రభు నామముందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే దేవుని గురించి తెలుసుకోవటం. యెహోవా ఉత్తముడని తెలుసుకోవటం అంటే ఇదేనండి. ఆయన ఉత్తముడు, ఉత్తముడు, నమ్మదగిన దేవుడు, ఆపత్కాలమందు నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు ప్రభు పాదసన్నిధికి వద్దాం. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, యెహోవా ఉత్తముడు అని ఇప్పటికైనా తెలుసుకో. లోకంలో ఎవ్వరు ఉత్తములు లేరండి. ఎవరిని కూడా నమ్మటానికి లేదు. మనం నమ్మదగిన వారం అనే వాక్యమే చెప్తుంది. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు అనే వాక్యం చెప్తుంది. మరి ఈరోజు నమ్మదగిన మనిషి దగ్గరికి వెళ్దామా? నమ్మదగిన దేవుని దగ్గరికి వెళ్దామా? ఎవరు ఉత్తముడు?
ఈరోజు నమ్మదగిన వ్యక్తి అయిన మనిషిని ఆశ్రయిద్దామా? నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయిద్దామా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. నిన్ను నన్ను మనందరిని క్షమించి పవిత్రులుగా చేసే ఉత్తముడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్దామా? నమ్మదగిన వ్యక్తిని ఆశ్రయిద్దామా? ఉత్తముడైన మన ప్రభువుని మనం అంగీకరిద్దాం. ఆ నామంలోనే మనకు విడుదల, ఆ నామంలోనే మనకి విడుదల 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 విమోచన. ఎందుకంటే ఆయన మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఆ సిలువలో గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. తన చేతులకు కొట్టబడిన మేకులు, తన కాళ్లకు కొట్టబడిన మేకులు, ఆయన దేహంలోంచి చిందింపబడిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనందరికీ విడుదల కలిగింది. ఈరోజు ప్రభు పాదంలో ఆశ్రయిద్దాం, ప్రభుని వేడుకుందాం. అయ్యా, నీవు ఉత్తముడని ఇప్పటివరకు నేను తెలుసుకోలేకపోయాను, నీవు ఎలాంటి వాడో నేను తెలుసుకోలేకపోయాను. నీ నామంలో రక్షణ ఉంది, నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో సంతోషం ఉంది. నిన్ను ఆశ్రయించు వారిని నీవు సంతోషింపజేసే దేవుడివి, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు రక్షించే దేవుడివి. ఆయన ఆశ్రయించారు, అంతే, శాసనాలు రద్దయిపోయినాయి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన ఆశ్రయించారు, శాసనాలు రద్దయిపోయినాయి. యెహోవా ఉత్తముడండి, న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు, బాధింపబడి వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. నువ్వు బాధింపబడుతున్నావా? అపవాది చేత, పాపము చేత బంధింపబడి ఉన్నావా? ఆయన ఆశ్రయించు, నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఆయన ఆశ్రయిద్దాం, మనం ఆయన ఆశ్రయిద్దాం. యెహోవా ఉత్తముడని ఆయన యొక్క గుణగణములను మనం ప్రచురపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయ్యా, నీవు ఎలాంటి వాడు అనేది వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నేను పూర్ణంగా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. ఈరోజు కొద్ది మాటలు మా ముందు నుంచి అయ్యా నీ యొక్క గుణగణాలు ఏంటనేది మాకు తెలియపరిచారు. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందినట్లు సహాయం దయచేయండి. ఈ దివ్యమైన ఆ వెలుగులోకి, ఆ సన్నిధిలోనికి రావడానికి సహాయం దయచేయండి. లోకంలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. నువ్వు ఎలాంటి వాడనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అయ్యా, వారందరిని క్షమించి రక్షణకు నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.